గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి సూచనల మేరకు పిడుగురాళ్ల పట్టణ 3వ 4వ వార్డు తెలుగుదేశం జనసేన కూటమి నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల కాసిం సైద్ అధ్యక్షతన సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఉన్నం నాగ మల్లికార్జునరావు, డాక్టర్ ఉన్నం దీపిక గారు, జనసేన పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, మాంటిసౌరి స్కూల్ ప్రిన్సిపాల్ నిర్మల, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, క్లస్టర్ ఇన్ఛార్జి వడవల్లి సాంబశివరావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు చల్లగొండ్ల సీత, జనసేన వీర మహిళా నాయకురాలు సింగశెట్టి వెంకటరమణ, జొన్నలగడ్డ లక్ష్మి, కొంక సుధా, కోకాటి శారద, జాజం రంగారావు, బూర్స్ వీరయ్య, సండ్రపాటి శేఖర్, డుమ్మే శ్రీనివాసరావు, అరవపల్లి కోటేశ్వరరావు, విజయలక్ష్మి, షేక్ మదీనా, బయ్యవరపు రమేష్, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీ ఒకటి, ఇంకోటి పందాలు, ఇలాంటివి ఒక ముఖ్యమైనవి. ఈ కాంపిటీషన్స్లో మనం అందరం పార్టిసిపేట్ చేయడమే ఇంపార్టెంట్ తప్ప ఆ గెలవడం ఓడడం అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదండి. దీనిలో కొన్ని సెలెక్ట్ చేసామంటే అదేమి మైనర్ డిఫరెన్సెస్ తప్ప దాంట్లో ఏమీ లేదు. అంతా పార్టిసిపేట్ చేసినందరికీ కంగ్రాచులేషన్స్. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. నన్ను పిలిచినందుకు సోలి గారికి, కాసిం గారికి థ్యాంక్ యూ. అంతరించిపోయే కళ్ళలాగా మిగిలిపోతుంది. కానీ చిన్నతనంలో 4ంటికి పొద్దున్నే లేచి మన తల్లిదండ్రులు పొద్దున్నే లేచి తండ్రి ఆయన పని ఆయన చూసుకుంటా ఉంటే అమ్మ ఏం చేస్తుందంటే మొదటగా ఇల్లు ముందు ఊడ్చి కల్లాపు చల్లి ఫస్ట్ చేసే పని ముగ్గేస్తూ ఉంటుంది. అందుకనే ఆ రోజుల్లో మహిళల్లో చాలా ఫిట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఇవాళ జిమ్లకు వెళ్ళాల్సి వస్తుంది, కానీ ఆ రోజుల్లో చాలా మంచి ఎక్సర్సైజ్ వాళ్ళకి. ఎక్సర్సైజ్తో పాటు కూడా దీనిలో ఉన్న కాన్సెప్ట్ ఆరోగ్యం. మనకి పొద్దున్నే దుమ్ము ధూళి ఇంట్లోకి ప్రవేశించకుండా శుభ్రంగా ఊడ్చేసి ఆవు పేడతోటి కల్లాపు చల్లితే ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి, అలాగే ముగ్గు కూడా అంతే సున్నంతో తయారవుతుంది కాబట్టి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అనాదిగా ఏర్పడినటువంటి సాంప్రదాయాలు కాబట్టి ఇవన్నీ ఆరోగ్యపరంగా కూడా మనకి ఎంతో ఉపకరిస్తాయి. అలాగే ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు మర్చిపోతున్న సాంప్రదాయాలని అన్నగారు ఆ రోజు తన కట్టు బట్టతో, తన వేషధారంతో, తన అంతేగాని ఒకరు ఓడినట్టు కాదు, ఒకరు గెలిచినట్టు కాదు. ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తాయి కాబట్టి గెలిచిన వారికి మనందరం కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ మనం కూడా మళ్ళీ క్రీడా తత్వంతో ఇది ఒక క్రీడలాగా భావించి మళ్ళా మనం వచ్చే సంవత్సరం మనం ఇంకా బాగేద్దాం అనే విధంగా మీరందరూ కూడా మహిళలందరూ కూడా సహకరిస్తారని అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఎం జ్యోతి 13వ ముగ్గు కోకిల 3rd ప్రైజ్. విష్ణువర్ధని 28వ ముగ్గు. కాబట్టి ఈ యొక్క 5 కూడా మనం న్యాయ నిర్ణయం నిర్వహించడం జరిగింది.